మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. అదే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే ఏజీఐ. అవును, ఏజీఐ. ఇప్పుడు 2023లో చూస్తే ఏఐ అంటే కేవలం చిన్న పద్యాలు రాయటం లేదా ఈమెయిల్స్ పంపటం వరకే పరిమితమని అనుకున్నాం కదా. కరెక్ట్. అప్పట్లో మనకు తెలిసింది అంతే. కానీ రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే అది ఏకంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మొత్తాన్ని నడపగల స్థాయికి చేరుకుంటుందని ఎవరైనా ఊహించారా? అసలు ఎవ్వరూ ఊహించలేదండి. మనమేమనుకున్నామంటే టెక్నాలజీ నెమ్మదిగా దశలవారీగా మారుతుందని అనుకున్నాం. కానీ ఆ పాత లెక్కలన్నీ ఇప్పుడు పూర్తిగా పగిలిపోయాయి. అదే కదా. ఈ సోర్స్లో ఉన్న విశ్లేషణ చూస్తే ఏజీఐ అనేది సైన్స్ ఫిక్షన్ కాదు. ఇది మన దైనందిన జీవితాల్లోకి చాలా వేగంగా దూసుకొస్తుంది. దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. తప్పకుండా. అంటే ఇప్పుడు మనం వాడుతున్న నారో ఏఐ ఉందనుకోండి. అది ఒక సాధారణ క్యాల్కులేటర్ లాంటిది. లెక్కలు అద్భుతంగా చేస్తుంది. కాని వంట చేయలేదు కదా. అదే ఏజీఐ అయితే ఆ స్వంతంగా వంటగదిలోకి వెళ్ళి వస్తువులను అర్థం చేసుకొని కొత్త వంటకాలను కనిపెట్టగల ఒక స్వతంత్ర ఇంటర్న్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఏ పనైనా సొంతంగా నేర్చుకోగలదు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ, ఈ ఎదుగుదల అనేది లీనియర్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ఘాతాంక అంటే ఎక్స్పోనెన్షియల్ పేలుడు లాంటిది. ఎక్స్పోనెన్షియల్ అంటారు సరే, కానీ అసలు ఇది ఇంత వేగంగా ఎలా సాధ్యమవుతుంది? చెప్తాను. దీని వెనక ఉన్న మెకానిజం మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు భారీగా పెరుగుతున్న కంప్యూటింగ్ పవర్ ఉంది. దానికి తోడుగా ఆ, మెరుగైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్. అంటే ఈ చాట్ జీపీటీ లాంటివి కదా. అవునావే. ఇవి కేవలం పదాలను గుర్తించడం కాకుండా మనుషుల భాషలోని భావాన్ని, తర్కాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాయి. దీనికి ఇప్పుడు మల్టీ మోడల్ సామర్థ్యం కూడా తోడైంది. మల్టీ మోడల్ అంటే దానికి కళ్ళు చెవులు వచ్చినట్టేనా? అవునండి. అది టెక్స్టును చదవడమే కాదు, ఆ ఇమేజ్లను, ఆడియోను కూడా చూసి విశ్లేషించగలదు. కానీ అసలైన మ్యాజిక్ అంతా సెల్ఫ్ ఇంప్రూవింగ్ సిస్టమ్స్ దగ్గరే జరుగుతోంది. సెల్ఫ్ ఇంప్రూవింగ్ అంటే తనను తాను మెరుగుపరుచుకోవటం. అవును. ఒక ఏఐ తన కోడును తానే సరిదిద్దుకుంటూ తనను తాను మరింత తెలివిగా మార్చుకుంటోంది. ఇదొక నిరంతర ఫీడ్బ్యాక్ లూప్ను సృష్టిస్తుంది. ఇది ఒక్కసారి మొదలైందంటే ఆ స్పీడ్ పట్టుకోవడం దాదాపు అసాధ్యం. అబ్బో, ఇది వినడానికి ఎంత అద్భుతంగా ఉందో అంతే భయపడుతోంది కూడా. ఎందుకలా అనిపిస్తోంది? అంటే ఇక్కడే నాకు పెద్ద డౌటొస్తోంది. ఇప్పుడు ఏఐ ఏజెంట్లన్నీ కలిసి ఒక స్వతంత్ర కంపెనీలా మారిపోయి ఆ ఒకటి కోడింగ్ చేసి, మరొకటి డిజైనింగ్, ఇంకోటి మార్కెటింగ్ చూసుకుంటూ ఉంటే ఇక మనుషుల అవసరమేముంటుంది? ఇది చాలా మందికి వచ్చే సందేహమే. మరి రొటీన్ పనులు చేసే మనుషుల ఉద్యోగాల పరిస్థితేంటి? ఇదొక పెద్ద ముప్పు కదా. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనుషుల పనులు పూర్తిగా మాయమైపోవు, కాని వాటి స్వభావం మారుతుంది. అంటే ఎలా? మన పాత్ర మారుతుందంటారా? అవును. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చేతితో బట్టలు ఉతికేవాళ్లం. వాషింగ్ మషీన్ వచ్చాక బట్టలు ఉతకడం ఆగిపోలేదు కదా. మన పాత్ర మారింది. అలాగే సాఫ్ట్వేర్ డెవలపర్లు కూడా ఇకపై మాన్యువల్ కోడర్లుగా కాకుండా ఆ ఏఐకి సూపర్వైజర్లుగా మారుతారు. ఓకే, అంటే ఏఐ ఏజెంట్లకు ఏ పని చేయాలో సూచించడం మన పని అవుతుందన్నమాట. కరెక్ట్. అవి సరిగ్గా చేస్తున్నాయో లేదో పర్యవేక్షించడం మన డ్యూటీ. కానీ దీంట్లో కొన్ని గంభీరమైన నైతిక, భద్రతాపరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ డీప్ ఫేక్స్ లాంటివంటారా? అవునండి. డీప్ఫేక్స్ వల్ల సమాజంలో ఏది నిజం, ఏది అబద్ధమనేది గుర్తించడం చాలా కష్టమవుతుంది. పైగా ఏఐ స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళితే మానవ నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాని ఒక్క నిమిషం, నాకో డౌటు. చెప్పండి. ఏఐ మనకంటే వేగంగా తనను తాను మెరుగుపరుచుకుంటూ వెళ్తున్నప్పుడు అది మన పర్యవేక్షణను ఎందుకు అంగీకరిస్తుంది? మనం దానికి కేవలం సూపర్వైజర్స్గా మిగిలిపోతాం అనడం కొంచెం అతివిశ్వాసం కాదా? చాలా మంచి ప్రశ్న. అందుకే భవిష్యత్తులో కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే మనల్ని కాపాడలేవు. యంత్రాలతో కలిసి పనిచేయగలిగే ఏఐ అసిస్టెడ్ నిపుణులకి అవకాశాలుంటాయి. ఏఐ అసిస్టెంట్ నిపుణులు అంటే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా. మెషీన్లు ఎంత తెలివిగా మారినా వాటికి నిర్ణయాలు తీసుకునే వెనుకుండే సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండవు కదా. అవును, సానుభూతి లాంటివి వాటికి ఉండవు.
అదే నా పాయింట్. యంత్రాలు చేయలేని ఈ మానవీయ అంశాల మీదే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. రొటీన్ పనులన్నీ యంత్రాలకు వదిలేసి మనిషి తన అసలైన మేధస్సుపై, మానవ సంబంధాలపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. అంటే దీనర్థమేంటంటే, ఒక విధంగా ఏఐ మనల్ని మరింత మెరుగైన, సృజనాత్మకమైన మనుషులుగా మారమని ఒత్తిడి చేస్తోందన్నమాట. ఒక రకంగా అంతే. ఇదంతా వింటుంటే మన ఆలోచన విధానాన్నే మార్చుకోవాలి. సూపర్. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచన నా మదడును తొలిచేస్తోంది. దాన్ని మన వినేవాళ్ల ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి, అదేంటో? ఈ ఏజీఐ తనను తాను నిరంతరం మెరుగుపరుచుకుంటూ వెళ్ళి, ఆ ఊహకందని ఏఎస్ఐ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్గా పరిణామం చెందితే? అబ్బో, అది నిజంగానే నెక్స్ట్ లెవెల్ ఆలోచన. అదే కదా! ఆ సూపర్ ఇంటెలిజెంట్ సిస్టమ్ ముందు అసలు మానవ మేధస్సు, మన అస్తిత్వం ఎలాంటి పాత్రను పోషిస్తాయి? మనకంటే ఎన్నో లక్షల రెట్లు అనంతమైన తెలివితేటలున్న ఆ అదృశ్య మేధస్సుతో మనం ఎలా సహజీవనం చేస్తాం? ఈ ఆలోచన మీకే వదిలేస్తున్నాం.